హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కుంకుడుకాయలు పగలగొట్టినది వేస్ట్ పౌడర్ అంతా ఒక బేషన్లో వేసుకొని అవన్నీ ఇది యాపాకు పౌడర్ అండి. ఇది గింజలు యాపాకుతో తయారు చేసినది. ఇది పిడిగురాళ్ళలో తెచ్చుకున్నానండి. 10 కేజీలు. ఒక 10 లీటర్ వాటర్లో ఈ రెండు కలిపి అవి ఒక పావు కేజీ, ఇది ఒక పావు కేజీ కుంకుడుకాయలు వేసి కలుపుకొని ఇలా మిక్స్ చేసి మొక్కల మొదళ్లలో వేస్తే చీడపీడ పురుగులు, తెల్ల నల్లి, పచ్చ పురుగు, దోమలు ఇవన్నీ పోతాయండి. ఇదిగోండి పందికొక్కులు కూడా అవన్నీ మట్టి తోడేస్తున్నాయి. ఆకుల మీద వాటి మీద వేస్తే ఎంతో హెల్తీగా ఆకులు ఎప్పటికప్పుడు పురుగు లేకుండా ఎంచక్కగా 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి మనం యాపాకు ఇది కుంకుడుకాయ ఇంకా దీనికన్నా మంచి మెడిసిన్ అంటూ మొక్కలకు ఉండదండి. దీనివల్ల ఆర్గానిక్గా పండించుకోగలుగుతాము. ఇలా వేస్తానండి నేను 15 రోజులకు ఒకసారి. సాయంత్రం 6:30 తర్వాత నేను మొక్కలకి ఇలా ఇచ్చుకుంటానండి. ఆ తర్వాత మొక్కలకు పైన వాటర్ పడతాను సాయంత్రం పూట. ఎందుకంటే మనం 1 గంట మంచినీళ్ళు తాగపోతేనే దప్పికని అల్లాడుతాం కదా. అలాంటిది ఎండలో ఎండిపోతూ పగలంతా ఎండకు తట్టుకుంటూ ఈ మొక్కలు ఎలా ఉంటాయో పాపం. అందుకోసమని 7ంటికి నేను పైపుతో ఆ మొక్కల ఆకులన్నీ తడిపేస్తానండి. మనం పిల్లలకి ఎంత కష్టపడి మనం పెంచుకుంటాము అలాగే మొక్కలు కూడా అలాగే మనం పెంచుకోవాలండి. పాపం ఆకులు చూసారా వడిపడిపోయి అల్లాడిపోతున్నాయి పాపం. వాటికి నీళ్లు పోస్తేనే కదా కొద్దిగా అవి ఆ వేడి తట్టుకొని మళ్ళీ ఆకులు చిగురిస్తాయి. అందుకోసమని ఇలా ప్రతిరోజు ఎండాకాలం పోయిందా కూడా ఇలా ఆకుల మీద నేను వాటర్ పడతానండి. ప్రతిరోజు సాయంత్రం 7ంటికి పడతాను. 5ంటికి పడినా మళ్ళీ ఆవిరంతా మళ్ళీ వచ్చేస్తుంది. పూర్తిగా చల్లబడిన తర్వాత ఇలా ఆకుల మీద పడితే ఆ తర్వాత పురుగు అంటూ ఉండదు, మచ్చలు దోమలు ఉండవు. అసలు అవి వేస్తేనే కుంకుడుకాయను అది యాపాకుది వేస్తేనే చాలా వరకు పురుగులు అంటూ అస్సలు రావండి. ఎప్పుడు కూడా నేను కుంకుడుకాయ వేస్తానండి. మీరు కూడా కుంకుడుకాయ ప్రయత్నం చేయండి. డైకోటెర్మా విరిడి ఏదేదో మెడిసిన్స్ ఏదో మీరు చెప్తుంటారు. నేను అవన్నీ చూస్తాను కానీ నేనైతే ఎప్పుడు వాడలేదండి అవి. నేను మొక్కలకి పురుగులు రాకుండా ఉండాలన్నా కూడా మందారాలకు అది తెల్ల నల్లి వస్తుంది కదా, అస్సలు రాదండి. అది చల్లితే తెల్ల నల్లి కాదు కదా, ఏది కూడా రాదు. ఎంత ఫ్రెష్గా ఉంటాయో మందారాలు అయితే, ఎంత చక్కగా పెద్ద పెద్ద పూలు వస్తాయండి. నేనైతే అవే చేస్తాను. నేను వేరే ఏం వాడనండి. నాకు చేతనైంది అది. ఎక్కువగా బడ్జెట్ పెట్టి తెచ్చుకునే ఆనందం అంతా నా దగ్గర ఉండవండి. మీకు కూడా నచ్చితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆకులు. ఇదిగో మందారాలకి ఏమాత్రం పురుగు ఉందేమో చూసారా ఆకుల మీద. కానీ ఇది కూడా చాలా మొక్కలు వస్తాయండి, చిన్న చెట్టు అయినా. ఈ రోజైతే ఇదండి, చాలా బాగుంటాయండి మందారాలు. చూడండి అసలు ప్రతి ఆకు కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఇంత పురుగు అంటూ కనపడదు. ఈ రోజైతే ఇది వీడియో.